హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు పూతికవలసలో జరిగే గిరిజన సంతను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి పూతికవలస అనే విలేజ్ పార్తీపురం మన్యం డిస్ట్రిక్ట్లోకి వస్తుందన్నమాట. చూడండి, కొండల మధ్య అవుతుందన్నమాట ఈ సంత, ట్రైబల్ మార్కెట్. అది లేదు బేరం అది బేరం అమ్మానికి లేదు ఇది అమ్మా ఏ ఊరు అడగడానికి వస్తున్నారు ఎవరు మరి నువ్వు గోళానికి చెప్తుంది ఏంటండి, ఆకులు తీసుకున్నారా? అడ్డాకులు ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? కట్ట 5 రూపాయలా? మంచి సినిమా వచ్చింది, చూసుకొని పోను. బేరం చేయడం మానపోతే పాలకు సోమవారం సంత కొత్తన్నావు చూస్తున్నావు అన్నేసి 3 వేసి గురి 40 చూసావా? ఏమండి, ఏం తీసుకున్నారు ఇవి? కూర నాన్న చాలా బాగుంది. ఏం కూర? ఏం కూర? బోదంటం కూర. బోదంటం కూర ఎంత? ప్యాకెట్ ఎంత తీసుకున్నారు? 50 రూపాయలు 3. 50 రూపాయల? 60. దానికి అంత బేరం ఆడారా? ఏ క్లాసా? సరుకులు సరుకులా? 40 రూపాయలే. ఇప్పుడు ఎవరు ప్లాస్టిక్ అమ్మా నిలబడే చెప్తాను. నీ బంగారం నాకేటొద్దే నిలబడే మోతి కాకులు తేవా పోలే చూడు. ఇలాంటిది వచ్చే వారం 10 బురుడు వెళ్తే ఫ్రెండ్స్, చూడండి, పూతికవలస ట్రైబల్ మార్కెట్ చుట్టూరు కొండలు అనమాట. కొండల మీద జరుగుతుంది. చూడొచ్చు, చుట్టూరు కొండలు అనమాట. చూడండి, మొత్తం పనసకాయలు తీసుకొస్తున్నారు. ఒకసారి అడుగుదాం. అండ్ చీపులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటి, ఎంత చెప్తున్నారండి ఇవి? ఎంత చెప్తున్నారు పనసకాయలు? తీసుకొస్తున్నారు అక్కడి నుంచి. ఏమండి, ఎంత అండి పనసకాయలు ఇవి? ఎంత కమ్మారు? 100 రూపాయలా? 2 100 రూపాయలా? ఒకటి 100 రూపాయలు? ఒకటి 100 రూపాయలా? ఎక్కడ, ఏ ఊరండి? బెండ్రాయా? ఓకే ఓకే. ఏమండి, అయిపోయిందమ్మా ఇది? ఎంతకి ఇచ్చారమ్మా? అమ్మా ఎంతకి ఇచ్చారు? ఇప్పుడు సాయంత్రం తీసాము, నేను సాయంత్రం తీసాము. బొల్లి మీద తీసుకొచ్చేస్తున్నారు. ఇంతకుముందు అయితే మోసుకొచ్చేవారు, ఇప్పటికీ కొంతమంది మోస్తున్నారు. అయితే బళ్ళు లేని వాళ్ళు మోసుకొస్తున్నారు. ఈయన మోసుకొస్తున్నాడు అనమాట. ఎక్కడ, ఏ ఊరండి మీది? బెండ్రాయా? ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్ దగ్గరే. అయితే ఎంత చెప్తున్నారు ఇది కాయలు, అరటికాయలు? గెల ఎలా చెప్తున్నారు? గెల
ఆ, 2 చేతులకి 200 ఇస్తామంట. 200? మీరని చెప్తున్నారు? మాకు 300 చెప్పిన 300 చెప్పారు. అయిపోయిందా బేరం? అయిపోయిందా? లేదు ఇంకా. ఆహా, ఓకే ఓకే. అమ్మా ఇవి అడ్డాకులు అమ్మేశారు? అవి అమ్మలేదా? 6 రూపాయలు అడిగినాడు ముసలిదాయి. ఆహా, 6 రూపాయలు అడిగారా? మీరని చెప్తున్నారు? మేము 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు చెప్తున్నారా కట్ట? 4 రూపాయలు తేడా. 4 రూపాయలు తేడా. ఓకే. అడ్డాకులు చూడొచ్చు. కట్ట వీళ్ళు 10 రూపాయలు చెప్తున్నారు, వాళ్ళు 6 రూపాయలకు అడుగుతున్నారా? ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? మీది అదే ఊరా? తుమ్మలగూడ. అంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? గాలి తాగడం లేదా? సూపర్. ముక్కుకు 40 కన్నాలు చేసేసి ఉన్నది. ఏటి బంగారం రూపాయి పావులా? సూపర్. చిట్టి పనులు పడుతున్నావు. ఇంత రావలేదు. అన్ని కుట్టులు అవసరం. అప్పుడు చిన్నప్పుడు నువ్వే చెప్పాలి. మరి బేరమాడ అడుగు కిట్టా పుట్టినా కదా. ఏ 600 నువ్వు మళ్ళీ కాదు, నీకు అన్ని తెలుసు. అడుగు. ఇద్దరు ఫోటో తీసేస్తున్నా బెదరు. ఏమే అమ్మా బుజ్జి? ఇప్పుడు కొనరా? మీరు నమ్మర్రా? ఎంత తీసుకుంటున్నారు? 50 ఇస్తాను. ఎంత తీసుకుంటున్నారు బుట్ట? 600 ఇచ్చినాను. ఆవిడ ఎంత చెప్తున్నారు? బెదరు 250 ఉన్నాయా? లేదండి. కాదు, ఎంత చెప్తున్నారు ఆవిడ? ఎంత చెప్తున్నారు? పండగలో చెప్పలేదు ఆ రేటు, ఇప్పుడు చెప్పుతోంది. చెల్లి ఎదురావు జల్దీ హోలీ. డబ్బులు కూడా అయిపోయింది. కొనాను. 50 ఇస్తాను. 50 ఇస్తాను. చిల్లర లేదు, ఇప్పుడు ఇస్తాను. అప్పటికే కష్ట అయిపోయింది 100. ఎంత? 700కా? మరి ఏడు చేస్తాము. పిల్ల చిన్నదాయి కుట్టించుకున్నదని ఇచ్చాను. ఎదురావు జల్దీ హోగియా. ఎలాగండి చీపుర్లు? చీపుర్లు అంటే 20 అడుగుతున్నారు సార్. ఎంత? 20 అడుగుతున్నారు కట్టకి. ఒక కట్ట అంటే ఒక చీపురు అని చెప్తున్నారు. 20 రూపాయలు? అంత తక్కువ ఏంటి? ఎక్కడ? ఏ ఊరండి మీది? చాలా దూరం. ఎలా తీసుకొచ్చారు ఇవి? ఆటో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవి మీరు కొండ మీద సేకరిస్తారా? ఇవి చీపుర్లు మీరే చేస్తారా? మీరే చేస్తారా? ఈ చీపుర్లు తెచ్చారు, ఇంక చింతపండు ఏం తీసుకొచ్చారా? చింతపండు అయిపోయిందా? అమ్మేశారా? ఈ చింతపండు బాగా తక్కువ వచ్చింది ఏంటి ఇప్పుడు ఈరోజు? మీరు ఏ తేగండి? ట్రైబ్ అంటే కొండదొరలా? ఏం వస్తారు? కొండదొరలా? కొండరెడ్లా? కొండదొరలేనా? మీరేం చదువుకున్నారా? చదువుకోలేదా? పనులే. చిన్నప్పటి నుంచి పనులే. ఓకే ఓకే. పందుంపులు కూడా తీసుకొచ్చారు. భయ్య ఎలాగా కట్టేవి? ఎలాగా కట్ట? రేట్ ఎంత? మొత్తం అంతా 40 రూపాయలు. అది 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు కట్ట. అదే అదే.
కలుపు. ఇదంతా 800? ఆహాహా. ఎంత చెప్పింది ఆవిడ? 1000 రూపాయలు చెప్పింది, 800 బేరం అయిపోయింది. ఏమంతే మా రూపాయి గురించి ఆలోచించు. మరి అన్యాయం చూడు, 20 రూపాయలు, 22, 23 అంటున్నా. 4 వేసినాను. ఏ 4 వేసావు? లెక్కేసుకో. పట్టు దానికి పట్టు. నీ మాట కాదంటే ఏం కాదంటే నీ మాట కాదంటే 20 రూపాయలు కట్టండి. పోనీ ఒక 25 తెచ్చేదాకంటే అక్కడ నుంచి మరి బాగుంది. తగ్గించి జాగ్రత్త అలాగే 24 చూడాలి. ఏంటా ఇది రాయ్ లెక్కేసుకో. గాబు రేపు రానైనా పరిగెట్టి వచ్చినావు. గాబు రేపు 3600 లెక్కేసుకో. 150 లెక్కేసుకోకూడదా? గాబు రేపు అయిపోవాలా? ఎలాగ వేసినావు? 4 రూపాయలు. మరి పొద్దున్న 5 రూపాయలు అయిపోయి 4 రూపాయలు వేసాను. బేరమండి నాకు చెప్పు. లెక్క నీ సొమ్ము మాకు అక్కర్లేదు. పెట్టు. లేదు, రూపాయి గురించి ఆలోచించకు రానైనా. ఏం ఆలోచించొద్దు. చూడు ఎక్కడి నుంచి తెచ్చామన్నారు లగేజ్. అంత గెలంత రానైనా. అడుగు తిందించినాడా ఆత్తోని అన్ని నువ్వు లెక్క చేస్తున్నావు. మనకు లెక్క చేయమా? పట్టునయా ఇదే కరువైపోతుంది. కరువు కాదు, అదన్న చిత్రం ఉండే కదా. నువ్వై నాకు టైము పట్టు. గాబరి లెక్క గాబరి ఎలా తీసుకున్నారండి జీడిపిక్కలు? 140 రూపాయలు కేజీయా? ఫస్ట్ 150. ఎనగపిక్కలు కానీ 140. ఫ్రెండ్స్ చూడండి, ఇలా చీపుర్లు తీసుకొస్తున్నమాట. బైక్స్ మీద చీపుర్లు తీసుకొచ్చేస్తున్నారు. సో రోడ్డు దగ్గర బైక్ మీద తీసుకొచ్చేస్తున్నారు. మొత్తం తార్ రోడ్ లేదు కదా, తార్ రోడ్ లేదా డైరెక్ట్గా వెళ్ళి సిమెంట్ రోడ్డు తార్ రోడ్. కేజీ 30 రూపాయలు, బంగాళదుంపలు కేజీ 30 రూపాయలు, తెల్లుల్లిపాయలు అర కేజీ 50 రూపాయలు, తెల్లుల్లిపాయలు అర. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇప్పుడు ఈ పూతివలస ట్రైబల్ మార్కెట్లో వ్యాపారస్తులు ఇలాగా చూడండి షాపులో పెట్టారన్నమాట. చిన్న షాపులు ఇవి చూడొచ్చు. కూరగాయలు ఇవన్నీ 100 రూపాయలు, 5 కేజీలు 100 రూపాయలు, ఉల్లిపాయలమ్మ ఉల్లిపాయలు 5 కేజీలు 100 రూపాయలు, 5 కేజీలు 100 రూపాయలు, అనమాట. టమాటాలు 2 కేజీలు 50 రూపాయలు, టమాటాలు. సో యాక్చువల్గా గిరిజనులు వాళ్ళు తీసుకొచ్చిన ఉత్పత్తులు అమ్ముకొని ఇక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కెళ్తారన్నమాట. యాక్చువల్గా చాలా తొందరగా జరుగుతుంది సంత. ఇది ఉదయాన్నే అన్నమాట. ఇవ్వండి మార్నింగ్ వచ్చినప్పుడు వెళ్ళారు, ఇప్పుడే పెడుతున్నారు షాపులు. ఇవ్వండి కిరాణా షాపులు ఇవన్నీ. ఇవ్వండి ఇక్కడ చాలా మంది గిరిజనులు వచ్చారు. మొత్తం ఇది కొండల మధ్య జరుగుతుంది అన్నమాట. ఈ పూతివలస ట్రైబల్ మార్కెట్ చూడొచ్చు. ఎంతండి చింతపండు? ఎంత తీసుకున్నారమ్మా? తిండికి లేదు పోతే తిండికి లేదు. ఎంత కమ్మారు అది? ఎంత 120? 130. ఓకే ఓకే. ఇవ్వండి ఇక్కడ కూడా. అమ్మా ఎంత మీరు చింతపండు ఎంత చెప్తున్నారు బుట్ట? ఏంటమ్మా 800 చెప్తే మీరు అని చెప్తున్నారు?
900? ఎంత తెచ్చినవే? 50 రూపాయలు కలిపినండి. మాకేమో పండుగలు రెండే కొనాలి. ఎన్నో వచ్చినాయి కానీ నాకు అనవసరం. ఈ రెండే కొనాలి. ఇది 2 ముగ్గేసి 10 రోజులు చెప్పినారు. 10 రోజులు 10 అయిపోయిందా బేరం? ఓకే, ఎంతకి? 850. ఫైనల్ 850 అమ్మేశారు అన్నమాట. పొట్ట చూడండి, అరటికాయలు చీపుర్లు ఎక్కువ వచ్చాయన్నమాట పోతికోవాల్సి ట్రైబల్ మార్కెట్కి. ఎంత చెప్తున్నారు? 80 చెప్తున్నారు. వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 30 అడుగుతున్నారు. ఓకే ఓకే, సరిపోతుంది. అయితే మీ ఊరు ఎక్కడ? బాగా దూరం ఎక్కడి నుంచి? 4 కిలోమీటర్లు. ఎలాగొచ్చారు మరి? ఆటోనా? ఆటో ఎంత ఆటో తీసుకుంటారు? ఆటో ఛార్జ్ 30 రూపాయలు. 20 రూపాయలు అడుగుతున్నారు. చాలా ఎక్కువ వచ్చి ఉంటాం కదా అరటికాయలు ఈసారి సంతలో. అరటికాయలు చీపుర్లు ఎక్కువ వచ్చాయి. చీపురు కూడా రేటు తక్కువైపోయింది కదా. 10 రూపాయలు అడుగుతున్నారు. రాదంతా నీకు అడుగు ఎర్రటి పోలు గెల చెప్తాను రేటు. ఆడు కట్టుబడి చేస్తారు కానీ అంతోట పొచ్చిపోయిన వంకాయలే 40 రూపాయలు కొంటావమ్మా. ఇది కొనడానికి 40 రూపాయలు కొంటారు. జలిండి వంకాయలే 40 రూపాయలు. ఈ జలిండి దినుసు కాదు ఇది. ఎవరు అది హ్యాపీ వేస్తారు? పెళ్ళి కాదు, అలగడం మానే. అలగడం మానే అమ్మా. ఎంత కడుగుతున్నారండి మీరు? 3 గేళ్ళు ఎంత కడుగుతున్నారు? 50. అంత తక్కువ ఏంటి మరి? మీరు ఎంత చెప్తున్నారు? 300 చెప్పారు, 50 అడుగుతున్నారా? ఎర్రంటికాయలు మొగ్గేసి అమ్ముతాం కదా, 300 చెప్పినాడు. ఆయనకి తొట్టాయించిపోతాను, ఈయన అడిగిన దానికి తొట్టాయించిపోతాను. 2 బాగోలేవు. మరిపోకు చెట్టు కాడు ఉంది అలాంటి నాకు చేసాను. మరలేదు 10-15 కాయలు తేమన్నా. అవును కానీ అంతే మరి. ఇంతేసులు 5 ఇచ్చింది 150కి. ఇది లొత్త గుడ్డి 150. 60 తీసుకో. సిగ్గా పోలే 70 రూపాయలు. ఎనభైకి ఇస్తా లేదా? చూసావా? చూసినాము కాయలు చూసినాము. నీకని ఇస్తున్నాను, ఎవరికైతే ఇవ్వను. రా
4 కాయలు 100 రూపాయలు తీసుకున్నారు. మరి ఏడు చేస్తాము అంతే కాయలు అయితే పర్వాలేదు. ఇది లొత్త సొక్కు ఇది వస్తా. ఎంతమ్మా ఎంత చెప్తున్నారు మీరు? 150. ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా వీళ్ళు బట్టలు తీసుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.